ఒకసారి ఈ వెహికల్ అయితే చూడండి. నేను వచ్చేసి అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వచ్చిన ఈ కార్ తీసుకొని. ఇది వచ్చేసి క్యాడ్లిక్ కొత్త మోడల్ 2024 అనుకుంటా. ఇది అయితే 4 అయితే 5. సో ఇది ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే ఒక బస్ అంత హైట్లో ఉంటుంది అన్నమాట. ఈ సీట్ అయితే మీరు చూసారు కదా, ఇది డ్రైవర్ సీటు. నేను ఇందాక ఎక్కేటప్పుడు గమనించిన అనమాట. లోపల నుంచి చూస్తే ఇది యాజ్ ఇట్ ఈస్గా ఒక బస్ డ్రైవర్ ఏ పొజిషన్లో ఉంటాడో ఇది ఆ పొజిషన్లోనే అయితే కనబడుతుంది మనకు, బయటకి లుక్ కానీ చూడడానికి కానీ. సో ఇప్పుడైతే నేను ఎయిర్పోర్ట్కి వచ్చిన ఒకసారి మీకు లోపల ఎలా ఉందని చెప్పేసి అయితే చూపిస్తాను చూడండి. నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ అనిపించినాయి, అందుకని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇది జనరల్గా అన్ని కార్లో ఉంటాయి కదా ఈ లైటింగ్ వచ్చేసి, డిజైనింగ్ లైటు ఇవన్నీ. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించారా, ఇక్కడ చూడండి ఒక చిన్న లైట్ వెలుగుతుంది. సో ఇది ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ఎల్ఈడి ఉంది. జస్ట్ మనం ఈ హ్యాండిల్ ఎక్కడ ఉందని తెలుసుకోనీకే, ఓపెన్ చేసేటప్పుడు కానీ క్లోజ్ చేసేటప్పుడు కానీ ఈజీగా ఉండడానికి. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక లైట్ మీకు కనిపిస్తుంది కదా, వాటర్ బాటిల్ ఇక్కడ మనం ఏదైనా పెట్టుకుంటాం కదా, కూల్ డ్రింక్ కానీ వాటర్ బాటిల్ కానీ, సో తీసుకోనికి ఈజీగా ఉండడానికి ఇక్కడ కూడా ఒక లైట్ వచ్చింది. అలాగే ఒకసారి లోపల ఒకసారి వ్యూ అయితే చూడండి ఇది ఎలా ఉందో. సో దీనికి డిస్ప్లే వచ్చేసి ఇక్కడ ఒకటి అక్కడ లాస్ట్కి ఒకటి ఉంటుంది, మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ 3 డిస్ప్లేలు మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇదొకటి అండ్ ఇదొకటి మధ్యలో. లాస్ట్లో వచ్చేసి ఇక్కడ FM కానీ మన ఏసీ కంట్రోల్స్ కానీ రివర్స్ కెమెరా కానీ ఇక్కడ ఉంటుంది. అలాగే ఇది కూడా ఈ మిర్రర్ ఏంటంటే మనకు డైరెక్ట్గా ఎప్పుడు కెమెరా ఆన్లో ఉంటుంది అన్నమాట బ్యాక్ సైడ్. సో మనకి ఇక్కడ మిర్రర్ అనేది రాదు, డైరెక్ట్ కెమెరా కనెక్టింగ్ ఉంటుంది. ఒకసారి రైట్ సైడ్ చూడండి, సేమ్ ఇటు సైడ్ ఎలా ఉందో అటు సైడ్ కూడా మీకు ఇక్కడ గమనించారా మీరు, చిన్న లైటు ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. సో నైట్ టైంలో ఈజీ యాక్సెస్ కోసం ఇది ఉందన్నమాట. ఇది వచ్చేసి క్యాడ్లాక్. ఒకసారి చూడండి ఏ హైట్లో ఉంది ఇది. నాకైతే మీకు అసలు వీడియోలో మీకు తెలుస్తుందో లేదో కానీ నేను ఇక్కడ కూర్చున్నా కదా ఇప్పుడు కార్లో, చాలా హైట్లో ఉంది ఇది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.